క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. రచ్చ కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వంలో లిక్కర్ దోపిడీపై విచారణ జరుగుతోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ కేసుల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరన్నారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపు లైసెన్సుల్ని రద్దు చేస్తున్నామన్నారు. కేసు పెట్టి నెక్స్ట్ టైం ₹1,00,000 రాసి అట్లా 3 times గా చేసేవాళ్ళు. మేము ఫస్ట్ ఫేజ్ లో షాపుకి షోకాస్ నోటీస్ ఇచ్చి 5 లక్షల అధ్యక్ష, నెక్స్ట్ టైం మళ్ళీ కానీ రిపీట్ అయితే షాప్ రద్దు చేస్తున్నాం. అందులో భాగంగా మేము ఇప్పటికి 15 షాపులు రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. 15 షాపులు రద్దు చేసాం, 5 షాపులు కాంపౌండింగ్ చేసాం. చాలా సీరియస్. ఇంతమంది ఏ షాప్ నుంచి వచ్చింది ఏదే లేదు అధ్యక్ష. ఇవాళ మొత్తం కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెడుతున్నాం. ఏ షాప్ నుంచి, ఏ డిపో నుంచి స్టార్ట్, ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది, ఏ డిపో నుంచి వెళ్ళింది, ఏ షాప్ నుంచి వెళ్ళింది కూడా మొత్తం కూడా ట్రాక్ చేస్తున్నాం అధ్యక్ష. తద్వారా ఆ షాప్ని ట్రాక్ చేసి వాళ్ళని, గతంలో ఆ సిస్టమ్ లేదు, ఇవాళ అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. చాలా పాజిటివ్. తర్వాత ఇంకో విషయం అధ్యక్ష, ఇవాళ గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే మద్యంలో దోపిడీ కానీ, మద్యంలో అక్రమాలు కానీ, ఇవాళ సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరూ కూడా ఈ కేసులో తప్పించుకోలేదు అధ్యక్ష. క్లియర్ గా చెప్తాను. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.